నేను ఎక్కువ చదవడానికి సమయం లేదు కాబట్టి త్వరగా చెప్పాలని ఆశపడుతున్నాను. మరి ఎస్తేరు పదాలు, నా నిమిత్తము ఉపవాసం నుండి 3 దినములు అన్నపానములు చేయకుండాడి, నేనును నా మణికెత్తలు కూడా ఉపవాసం ఉన్నాను. అనేక రీతిగా మన బైబిల్లో అది ఉపవాసం ఉన్నప్పుడే ఆ మొద్దుకాయ తెరిచాను. ఆయన చావలసిన ఆయన ఆ ఉపవాసం ద్వారా ఎస్తేరు అది తెలుపుతుంది. మరి యోనా రాసిన గ్రంథంలో మనం చూస్తున్నాం. యోనా కూడా ప్రకటించాడు. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. ఆయన ఏమని ప్రకటించాడు యోనా కూడా మనం చూస్తున్నాము. 3:5 నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి, గనులేమో అల్పులేమో అందరూ గోని పట్టు కట్టుకొనేవి. గనులేను ఉన్నవారేది లేనివారేది అందరూ గోని పట్టు కట్టుకొని ఉపవాసము 3 రోజులు మీరు ఉపవాసం ఉండండి, అప్పుడా దేవుని కోపము మా మీద రాదు, తగ్గుతుంది. సోదరు, ఈ వార్త రాజుకు కూడా తెలిసింది. రాజుకు కూడా తెలిస్తే ఆయన కూడా ఆ రాజ్యం మీద నుంచి ఆయన ఇంటికి దిగొచ్చి కోర్టు పట్టుకొట్టు భూమి మీద కూర్చొని ఆయన 3 రోజులు ఉపవాసం గడిపాడు. 3 రోజులు అన్నం తినకుండా. అదే కాకుండా మరి అక్కడ ఉన్న పశువులు కూడా 3 రోజులు మీరు మేతలు వేయవద్దు. అట్లా చేస్తేనే దేవుడు నిన్ను నన్ను కనికరిస్తాడేమో, మన మీద వచ్చే శాపము తీసివేస్తాడేమో, కనికరిస్తాడేమో అని మరి వారు ఉపవాసం చేశారు. సోదరులు, ఈరోజు మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. దేవుడు ఉన్నాడు, మనము నమ్మాలి. నమ్మితేనే నీకు నిరీక్షణ కలుగుతుంది. ఈరోజు చాలా మంది తమ ఒక శక్తి బలము మీద, డబ్బు మీద వాళ్ళు ఏమనుకుంటారు, మనకేం తక్కువ, నాకు ₹1 కోటి ఉన్నాయి, నా ఆస్తి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఏమి కాదు. సోదరు, ఒక్క రోజు వస్తుంది, ఆ కోటి కూడా నీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దేని కూడా సరిపోదు. నా మీద డిపెండ్ ఉంటుంది. నన్ను నువ్వు నా మీద సృష్టించిన సృష్టికర్త నేనే. అందుకోసం ఈరోజు వాక్యం చదివిస్తుంది. నేను ఉపవాసము మరి విషయంలో చాలా దానియేలు కూడా ఉపవాసం చేశాడు. నిర్గమకాండ 34:28 మోషే 40 రోజులు చేసినప్పుడు దేవుడు మరి అతనిని ధర్మశాస్త్ర పాక మరి పంపాడు. మత్తయి చాప్టర్ 4 కూడా యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం చేశారు. అపోస్తల కార్యంలో కూడా మరి అపోస్తలులు ఉపవాసం చేశారు. నాని ఆత్మీయ జీవితంలో